నిషామ్ ఇన్స్టిట్యూట్ విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. విజేత ఎప్పుడు విడిచిపెట్టడు, విడిచిపెట్టేవాడు విజేత కాడు అనే వాక్యానికి నిలువెత్తు నిదర్శనం జాక్ మా. చైనా వ్యాపార ప్రభంజనం జాక్ మా. సమకాలీన ప్రపంచంలో సామాన్యులు అసామాన్య విజయాలు సాధించవచ్చు అని నిరూపించినటువంటి ఒక యువ వ్యాపారవేత్త జాక్ మా. ఎవ్వరేమనుకున్నా సరే నీ డ్రీమ్స్ని నువ్వు ఫాలో అవ్వు. ఏదో ఒక రోజున ఆ డ్రీమ్సే నిన్ను విజేతగా నిలబెడతాయి అని ప్రపంచం ముందు ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వ్యాపార దిగ్గజం జాక్ మా. అలాంటి జాక్ మా గురించి ఈ వారం మనం విజేత కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. 1964 అక్టోబర్ 15వ తారీఖున చైనాలోని యమన్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడు. 4వ తరగతి 2 సార్లు, 8వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యి ఎలాగైతే స్కూల్ విద్యను కంప్లీట్ చేశాడు. స్కూల్ విద్య పూర్తయ్యే నాటికి జాక్ మాకి ఇంగ్లీష్ అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఏర్పడింది. ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఎలాంటి అవకాశం దొరికినా వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి నిక్సన్ చైనాలోని హాంగ్జే అనే ప్రాంతానికి పర్యటన కోసం వచ్చి ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ఎప్పుడైతే ఈ ప్రకటన విడుదలయ్యిందో వెంటనే అమెరికాలో ఉన్నటువంటి చాలామంది పర్యాటకులు చైనాలోని హాంగ్జే అనే ప్రాంతాన్ని సందర్శించడానికి రావటం ప్రారంభించారు. ఈ హాంగ్జే ప్రాంతం జాక్ మా నివసించేటటువంటి ప్రాంతానికి దాదాపు సైకిల్ మీద వెళితే ఒక 3 గంటల ప్రయాణం. జాక్ మా ఏమనుకున్నాడు అంటే, ఎలాగైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే అమెరికా వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి నేను ఆ పర్యాటకులతో ఉంటే గ్యారంటీగా నాకు ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి ఇతడు సైకిల్ మీద రోజు కూడా హాంగ్జే ప్రాంతానికి వెళ్ళేవాడు. వెళ్ళి అక్కడ ఏదో ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ హోటల్ యజమానులతో ఏమనేవాడంటే, ఈరోజు అమెరికా నుంచి పర్యటనకు వచ్చేటటువంటి యాత్రికులకు నేను గైడ్గా ఉంటాను, దయచేసి నన్ను గైడ్గా పెట్టుకోండి, నాకు ఏ విధమైన డబ్బులు వద్దు, కేవలం వాళ్ళకి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇలా అమెరికా నుంచి వచ్చినటువంటి పర్యాటకులతో అతడు ఇంగ్లీష్లో తనకి వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ తన యొక్క ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవటం ప్రారంభించాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, విజేతలు అవకాశాల కోసం ఎదురు చూడరు, వాళ్ళు అవకాశాలను సృష్టించుకుంటారు. నాకు ఇంగ్లీషు రాదు అని ఆగిపోలేదు. ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం జాక్ మా ఏం చేశాడు అంటే ఒక అవకాశాన్ని సృష్టించుకున్నాడు. హోటల్ యజమానులు కూడా జాక్ మాని బాగా ప్రోత్సహించేవారు. ఎందుకంటే ఏ విధమైనటువంటి డబ్బు కూడా జాక్ మాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిన పర్యాటకులకి మొత్తం ఊరంతా తిప్పి జాక్ మా చూపిస్తున్నాడు కాబట్టి. ఇలా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవడంతో పాటుగా జాక్ మాకి ప్రపంచ జ్ఞానం కూడా బాగా ఇంప్రూవ్ అయ్యిందండి. అమెరికాలో ఏ విధంగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అమెరికా ప్రజల యొక్క జీవన విధానం ఏమిటి, వాళ్ళ యొక్క ఆర్థిక పద్ధతులు ఏమిటి, ఇవన్నీ కూడా అతడు తెలుసుకోగలిగాడు. తెలుసుకున్న తరువాత అతడి యొక్క స్కూల్ విద్య నుంచి ఉన్నత విద్యకు వెళ్ళటం కోసం హాంగ్జే టీచర్స్ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. రాస్తే 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వసారి పాస్ అయ్యాడు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని చివరకు అదే కాలేజీలో అతడు ఇంగ్లీషు అధ్యాపకుడుగా దాదాపు నెలకు 1000 రూపాయల జీతానికి నియమించబడ్డాడు. ఈ తరుణంలో చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అది 1992వ సంవత్సరం. ఎప్పుడైతే చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయో కొత్త కొత్త అవకాశాలన్నీ రావటం మొదలైంది. KFC వాళ్ళు ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ వేస్తే జాక్ మా కూడా వెళ్ళాడు. వెళితే అక్కడ 24 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయితే 23 మంది సెలెక్ట్ అయ్యారు, ఒక్క జాక్ మా తప్ప. చైనాలో పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ పడితే అందరినీ కూడా పోలీసు ఉద్యోగులుగా తీసుకున్నారు. జాక్ మా చాలా సన్నంగా ఉన్నాడు అని చెప్పి అతన్ని ఉద్యోగానికి తీసుకోకుండా బయటికి గెంటి వేయడం జరిగింది. గుర్తుంచుకోండి, మీరు ఒక అవకాశాన్ని కోల్పోయారు అంటే పైవాడు అంతకంటే గొప్ప అవకాశాన్ని మీకోసం పెట్టాడు అని అర్థం. మనం చెయ్యాల్సిందల్లా పట్టుదల వదలకుండా పరిశ్రమించటమే.
ఈ విధంగా ఓటములతో బాధపడుతున్నటువంటి జాక్మాకి 1995లో అమెరికా వెళ్ళేటటువంటి అవకాశం దొరికింది. చైనా ప్రతినిధుల బృందం తరపున అమెరికా వెళ్ళటానికి ఇతడికి కూడా అనుమతి లభించింది. దీనితో అమెరికా వెళ్ళాడు. అమెరికాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ చూశాడు మనవాడు. ఈ కంప్యూటర్లో ఇంటర్నెట్ ఒకటి ఉంటుంది అనేటటువంటి విషయం మొదటిసారిగా ఇతనికి తెలిసింది. ఆ ఇంటర్నెట్లో yahoo.comలోకి ఇతడు వెళ్ళాడు. అక్కడ తన యొక్క మిత్రులందరూ చెప్పారు, ఈ యొక్క yahoo.comలో మీరు ఏం కావాలన్నా సరే దొరుకుతుంది సమాచారం అని చెప్పేసి అంటే ఇతడు ఉత్సాహంతో చైనా గురించి కొట్టాడు. చైనా గురించి ఏ విధమైన సమాచారం కానీ, చైనా లాంగ్వేజ్ యొక్క స్క్రిప్ట్ కానీ దానిలో లభ్యం కావటం లేదండి. దీంతో ఇక్కడ ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది అని చెప్పి భావించాడు. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే అవకాశం ఉంటుంది అని నమ్మిన వాడు జాక్మా. అందువలన జాక్మా అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత చైనా పేజెస్ అనేటటువంటి ఒక వెబ్సైట్ని ప్రారంభించాడు. ఇతడికి కంప్యూటర్ నాలెడ్జ్ జీరో, అదేవిధంగా ఇంటర్నెట్ నాలెడ్జ్ జీరో. ఈ తరుణంలో ఇతడు చైనా పేజెస్ అనేటటువంటి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాడు. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన సందర్భంగా జాక్మా ఏమంటాడు అంటే, ఒక గుడ్డివాడు గుడ్డి పులిపై స్వారీ చేస్తున్నట్లుగా నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను అంటాడు. చూడండి, ఒక గుడ్డివాడు దేని మీద స్వారీ చేస్తున్నాడో, గుడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడో, ఎక్కడ అదుపు తప్పినా సరే ఇక మేము అడ్రస్ లేకుండా పోతామని చెప్పేసి. ఇతడు అనుకున్నట్లుగా వ్యాపార సంస్థ విజయం సాధించలేదు. చైనా పేజెస్ నష్టాల పాలయ్యింది. జాక్మా ఏమంటాడంటే, గెలుపు కేవలం ఆనందాన్ని ఇస్తుంది, కానీ వాటమి వందల పాఠాలను నేర్పిస్తుంది, భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది అంటాడు. కాబట్టి వీలైనన్ని సార్లు ఓడిపోండి, గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు మీరు అంటాడు. నేను విజేతల కథలను చదవను, వాటమి పాలైనటువంటి వారి యొక్క ఫెయిల్యూర్ స్టోరీస్ని చదువుతాను, ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అంటాడు జాక్మా. సో జాక్మా ఆ తరువాత తన యొక్క ఆలోచనలు ఎటువైపుకు తీసుకుని వెళ్ళాడు అంటే ఆన్లైన్ బిజినెస్ గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఆన్లైన్ బిజినెస్ గురించి ఆలోచించి ఇతడు 1999లో ఆలీబాబా అనేటటువంటి ఒక ఆన్లైన్ బిజినెస్ సంస్థని ప్రారంభించాడు. కేవలం 18 మందితో దీనిని ప్రారంభించడం జరిగిందండి. ఇది ప్రారంభించినప్పుడు అందరూ కూడా ఎగతాళి చేశారు. ఆన్లైన్లో వస్తువులు అమ్మడం కొనడం ఏమిటి, ఇది సాధ్యం కాదు అని చెప్పేసి. సో కానీ జాక్మా దానిని నమ్మాడు, గ్యారంటీగా ఇది విజయం సాధిస్తుంది, ఈ కామర్స్ ఇంటర్నెట్ ఇదే నా భవిష్యత్తు అని చెప్పి నమ్మాడు. నమ్మి ఆన్లైన్ వ్యాపారంలోకి రంగంలోకి దిగాడండి. దిగిన తరువాత ఒక వారం రోజుల పాటు అతడికి ఏ విధమైనటువంటి బేరము కూడా రాలేదు. అందువలన వారం రోజుల తరువాత ఏదో ఒక ట్రాన్సాక్షన్ వ్యవహారం జరగాలి అని చెప్పి ఈ 18 మంది ఒకరికి ఒకరు ఆన్లైన్లో వస్తువులను అమ్ముకోవడం కొనుక్కోవడం చేశారు. ఆ తరువాత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క వస్తువుల్ని వీళ్ళే ఆన్లైన్లో కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇలా ఆలీబాబాను బయట ప్రపంచానికి పరిచయం చేయడం ప్రారంభించారండి. ప్రస్తుతం దాని యొక్క టర్నోవర్ రోజుకి $200 మిలియన్ అండి. ఆలీబాబాతో పాటు దానికి అనుబంధంగా టాబో అనేటటువంటి ఆన్లైన్ వ్యాపార సంస్థని స్థాపించాడు. అదేవిధంగా ఆలీపే అనే వ్యాపార సంస్థను స్థాపించాడు. ఇలా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇతడు ఒక విజేతగా నిలబడిన తరువాత ఎన్నో పాఠాలు, ఎన్నో విషయాలు ఈ ప్రపంచానికి అందించడం జరిగిందండి. అతడి యొక్క విజయం గురించి మాట్లాడమని అతన్ని అడిగితే అతడు ఏమంటాడు అంటే, నేను ధనవంతుడైనటువంటి తండ్రికి పుట్టలేదు, నేను ఉన్నతమైన విద్యా సంస్థలలో చదువుకోలేదు, నేను హార్వర్డ్ యూనివర్సిటీకి 10 సార్లు అప్లికేషన్ పెట్టి ఫెయిల్ అయ్యాను, కానీ నా జీవిత పాఠం ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక పాఠంగా చెబుతున్నారు అని అంటాడు. జాక్మా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే అవకాశం ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద సమస్యని పరిష్కరిస్తే నీ వ్యాపారం అంత పెద్దగా అభివృద్ధి చెందుతుంది అని పేర్కొంటాడు. జాక్మా, మీరు సమస్యలను చెప్పకండి, సమస్యలను వినండి. సమస్యలను పరిష్కరించడమే మన యొక్క వ్యాపారం. అందరూ సమస్యగా చూసేదాన్ని నువ్వు అవకాశంగా చూడు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని అంటాడు.
నువ్వు గెలవాలి అంటే ఇతరుల కంటే ముందే మేల్కొనాలి, ఇతరుల కంటే ముందే నువ్వు ప్రణాళికలు వేయాలి, ఇతరుల కంటే ఎక్కువగా నువ్వు పనిచేయాలి. అప్పుడే విజయాన్ని ఆశించే హక్కు నీకు కలుగుతుంది అంటాడు. జాక్ మా ఓ సందర్భంలో ఇలా అంటాడు, రేపు అందరికీ కొత్తే, ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నిన్ను మాత్రం నువ్వు నమ్ము. పెట్టుబడిదారులు నిన్ను నమ్మారా లేదా, వినియోగదారులు నిన్ను నమ్మారా లేదా, వ్యాపారవేత్తలు నిన్ను నమ్మారా లేదా, ఇది కాదు సమస్య. నిన్ను నువ్వు నమ్మితే ఎన్ని తప్పులైనా చెయ్యి, ఎన్నిసార్లైనా ఫెయిల్ అయిపో, కానీ నీ మీద నీకు నమ్మకాన్ని మాత్రం వదులుకోకు. ఆ నమ్మకం నీకు ఏదో ఒక రోజు విజయాన్ని తీసుకువస్తుంది. డబ్బు వెంట నువ్వు పడవద్దు, డబ్బు విజేతల వెంట పడుతుంది. విజేతలు తమ యొక్క డ్రీమ్స్ వెంట పడతారు. నీ డ్రీమ్స్ను నువ్వు ఫాలో అవుతే నువ్వు విజేతగా మారుతావు, డబ్బు దానంతట అదే వస్తుంది అని జాక్ మా తన యొక్క జీవిత సారాన్ని చెబుతాడు. జాక్ మా ఓ సందర్భంలో ఏమంటాడు అంటే, ఏ పని చేసినా మీరు ఫోకస్డ్గా చెయ్యండి. నాకు ఇక్కడ 10 ర్యాబిట్లు ఇచ్చి పట్టుకోండి అంటే నేను కేవలం ఒక్క ర్యాబిట్ మీదే దృష్టి పెట్టి దానిని పట్టుకుంటాను, ఆ తరువాత 2వ ర్యాబిట్ని పట్టుకుంటాను, ఆ తరువాత 3వ ర్యాబిట్ని పట్టుకుంటాను, అంతే తప్ప 10 విషయాల మీద నేను నా యొక్క ఫోకస్ను పెట్టను. ఏదో ఒక్క అంశం మీదే నేను నా యొక్క ఫోకస్ను పెడతాడంటాడు. ఈ విధంగా ఏ పని చేసినా ఫోకస్డ్గా చెయ్యండి అంటాడో జాక్ మా. సో నేటి యువతరానికి జాక్ మా జీవితం నిజంగానే ఒక ఆదర్శం అండి. సామాన్య జీవితం నుంచే అసామాన్య విజయాన్ని సాధించి ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలబడినటువంటి మహా గొప్ప వ్యాపారవేత్త, భవిష్యత్తుని ముందే ఊహించగలిగేటటువంటి దీశాలి జాక్ మా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఇలాంటి ఎంతోమంది సామాన్యులు అసామాన్యమైన విజయాలను సాధించి ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తున్నారు. ఈ పాఠాలను మనం మన జీవితంలో అన్వయించి మన జీవితంలో మనం విజేతలుగా మారాల్సినటువంటి తరుణం ఆసన్నమైపోయింది. మీరంతా విజేతలుగా మారతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.